అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ ముళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేల కది నా శృతి మించెను నీలయ పెంచెను Hi, hello and welcome to KICK Cake. The relationship between my Kavita and your Chapatlu should be like fish and water, but not like fish and fisherman. అసలు నా కవితలో మీనింగ్ లేదనుకుంటే క్షమించండి, అసలు నా కవితే బాలేదనుకుంటే మన్నించండి. ఓకే, సో ఇవాళ షోలో రెండు గ్యాంగులు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే రంగోలి రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే పట్టుచిరే కట్టాలే పట్టుచిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కొట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పండిట్లో పిల్లాని చేయబడాలే పులి 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 రారా పులి బలి బలి అందాలని నీకే బలి. నీ పేరేంటి నాన్న? ప్రతాప్. ఓకే, మీరు? రమణి. మీరమ్మా? నేను స్వీకృతి. మీరు? హాయ్ ప్రదీప్, దిస్ Hi. ఇస్ అఖిల. యుఎస్ నుంచి వచ్చాను వెకేషన్ కి, Holidays. స్పెషల్ మీకోసం. ఓ సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఇప్పటి వరకు వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి వచ్చారు, ఈసారి డైరెక్ట్ అమెరికా నుంచి వచ్చారు. ఓకే అమ్మా, ఒబామా గారిని అడిగానని చెప్పు. తప్పకుండా. వెరీ గుడ్, సూపర్. మీ నలుగురు గ్యాంగ్ కాబట్టి మీ గ్యాంగ్ ఒక పేరు పెడదాం. ఏం పేరు పెడదాం? వడ. వడ. వెరీ గుడ్, వడ గ్యాంగ్. మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెమ్. కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా, మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా, పట్టుకో. ఓకే, మీ పేరు? జీవన్. సరు. మీరు? సమీరా. గురుగారు? అన్న గోపాల్ కృష్ణ. సో మీ నలుగురు ఒక గ్యాంగ్ కాబట్టి ఓ పేరు. గారె. వడ గ్యాంగ్ అండ్ గారె గ్యాంగ్. లెట్స్ గో. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్, సేమ్ టు సేమ్. గారెకి వడకి తేడా ఏంటి? వడ కొంచెం లావుగా ఉంటది. నేను చెప్తాను వినండి, ఇంకెప్పుడైనా లైఫ్ లో అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి. వడకి హోల్ ఇటు నుంచి ఉంటుంది, గారెకి ఇటు నుంచి ఉంటుంది. ఓకే, సో సేమ్ టు సేమ్ రౌండ్ లో స్క్రీన్ మీద 2 ఇమేజెస్ ఉంటాయి. 60 సెకండ్ టైమ్ లో వాటి రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ మీరు స్పాట్ చేయాలి. ఈచ్ రైట్ ఆన్సర్ 100 పాయింట్స్. నలుగురు ఎవరు ఆన్సర్ చెప్తారు? ఈమె చెప్తుంది. అన్నిటి ముందు చేతుంది, ఆడు చేత చెప్పించచ్చుగా పాపం. ఓకే, చేస్తాలే. ఈ రౌండ్ ఆడ అమెరికా నుంచి వచ్చారు ఆవిడ. నీకోసం వచ్చింది, దీనికోసం కాదు. అవును, వాస్తవాన్ని గుర్తు చేయకు, నాకు తెలుసు, అర్థమైంది, నాకు గుర్తుంది. ఓకే, సో ఇప్పుడు పిక్చర్స్ వస్తాయి అండ్ సేమ్ టు సేమ్ ఆన్సర్ అండ్ లైఫ్. ఓకే, జురాసిక్ పార్క్ ఆఫ్ టైటానిక్. యా, వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. రైట్, వడా గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. గ్రీన్ కలర్ ఫోటో ఫ్రేమ్. ఓకే, బెట్ లెగ్ గానే గ్రీన్ కలర్ ఫోటో ఫ్రేమ్. కింద కార్పెట్ మిస్ అయింది మధ్యలో. ఎస్, బ్లాక్ చిన్న బాక్స్ మిస్ అయింది. ఓకే, 2. టేబుల్ మీద వైట్ కలర్ లేదు. ఎక్కడ? రైట్ సైడ్. రైట్ సైడ్ బౌల్. టీపాయ్ మీద వైట్ కలర్ బౌల్ లేదు. ఓకే, 3. సోఫా మీద థర్డ్ పిల్లో మిస్ అయింది. ఏ సోఫా? రైట్, లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ సోఫాలో ఒక పిల్లో మిస్సింగ్. 4. వెనకాల బ్లాక్ కూడా మిస్ అయింది. వెనకాల ఒక బ్లాక్ మిస్ అయింది. అండ్ అక్కడ అటు సైడ్ 2 ఉన్నాయి, సో 1 ఉంది. పిల్లర్ సమ్ ట్రీ ఉంది అక్కడ. ఆ ట్రీ పక్కన పక్కన 2. ఓకే, అక్కడ 2 ఉండాలి, ఒకటే ఉంది. అక్కడ టేబుల్స్ ఉన్నాయి కదా, టేబుల్ దగ్గర మిస్ అయింది. అట్ లాస్ట్ వన్, ఐ మీన్ వైట్ కలర్. సూపర్. ఓ, ఇక్కడ ఒక బ్లాక్ మిస్సింగ్, ఇక్కడ ఒక పిల్లో మిస్సింగ్, ఇక్కడ ఇంకో బ్లాక్ మిస్సింగ్,
ఇక్కడ ఒక డిజైన్ మిస్సింగ్, ఇక్కడ వైట్ బౌల్ మిస్సింగ్, అండ్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్. అండ్ ఇది చెప్పే టైంకి టైం ఫ్రీజ్ అయింది అప్పటికే, బట్ స్టిల్ అవ్వలేదు, నేను చెప్పాను అప్పటి. మీరు చెప్పారు, ఎగ్జాక్ట్ చెప్పే లోపల 0 అయిపోయింది. కాబట్టి న్యాయమే కదా. వెరీ గుడ్. సో 1 2 3 4 5 6 రైట్ ఆన్సర్, 600 పాయింట్స్. ఇప్పుడు 6 చెప్పారు మీరు, 600 పాయింట్స్ వచ్చాయి. కానీ ఇంకా 2 చెప్పలేదు, అవేంటో చూద్దాం. మీకు పాటలు పాడడం ఇలాంటివి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయా? క్రాఫ్ట్ వర్క్స్ అదే బాగుంటుంది, అది భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏంటది? క్రాఫ్ట్ వర్క్స్ చేస్తాను. అదా, సూపర్ ఉంటుంది అసలు. వావ్, బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నాకు కూడా ఇష్టం. నాకు కూడా అంటే ఏంటమ్మా? క్విల్లింగ్ ఆర్ట్స్, డెకరేషన్, చిన్నగా చెప్పట్లేదు నాకు. పేపర్ తో ఇయర్ రింగ్స్ చేయడం అది ఉంటుంది కదా, ఇప్పుడు ఫ్యాషన్ అన్నమాట అది. బాగుంటుంది చాలా. యా బాగుంటది. దూరం నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది అది. అసలు దగ్గర నుంచి చేస్తే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. చేసేది అది ఏంటిది? ఇయర్ రింగ్స్. అవి ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్. అయ్యో బలేడు దాని అమ్మా. జ్యువెలరీ షాప్ లో పని చేస్తున్నావా? ఏ లేదు, మరి తయారు చేస్తుంది. తయారు చేస్తాను. ఇయర్ రింగ్స్ తయారు చేయడం అక్కడే చేస్తారు కదా? లేదు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ గా వైట్ మీ ఇంట్లో గోల్డ్ ఉందా? గోల్డ్ కాదు, పేపర్స్ పేపర్స్ ట్రై చేస్తుంది. ఇయర్ రింగ్ పేపర్ ఉంటుంది, దానికి మనం రోల్ చేసుకొని చేసుకోవచ్చు. ఓ, అట్లా హ్యాండీక్రాఫ్ట్స్ టైప్. హ్యాండీక్రాఫ్ట్స్. Yeah. స్టార్టింగ్ మీద పేరు చెప్పావు. క్రాఫ్ట్ వర్క్స్. హే, మీరు క్రాఫ్ట్ వర్క్స్ చేస్తారా? క్రాఫ్ట్ వర్క్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆ పేపర్ తో ఇయర్ రింగ్స్ చేయడం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అందులో. వెరీ ఇంట్రెస్టింగ్ స్టఫ్. మీరు కూడా చేస్తారా? అమ్మా, మీరు కూడా చేస్తారా? ఎవరైనా చేస్తుంటే చూస్తూ ఉంటాను నేను ఇలాంటివన్నీ. చేయండి, ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఏమిటి? ఇయర్ రింగ్లు, ముక్కు పొడుగులు, ఉంగరాలు ఇవి చేయలేనమ్మా. బ్రేస్లెట్స్ కూడా చేసుకోవచ్చు. బ్రేస్లెట్స్ కూడానమ్మా. ఇంక ఇది ఒకటి నడుస్తున్నాయి కొన్ని, అన్ని సర్దేశాక ఇంక అదే చేస్తానమ్మా. ఓకే. ఓల్డ్ ఏజ్ అదే పని కదా ఇంట్లో. ఈవిడ నా రిటైర్మెంట్ ప్లాన్ కూడా ప్లాన్ చేసింది ఈవిడ. అమ్మో స్పెషల్ గా ట్రై అమ్మా, Yeah. వాటిలన్నిటికంటే ముందు ఇంకొక తతంగం ఉందమ్మా. అదే అదేగాక వైఫ్ కోసం చేసుకోండి. అదే నా ఉద్దేశంలో ఇంక ఇదైతే మొత్తం రిటైర్మెంటే కాబట్టి అవే ఈ చేసుకోవాలి. లోపు మీరు ప్రిపేర్ అవ్వమని చెప్తుందండి. అమ్మా, ఈ లోపు మిమ్మల్ని ప్రిపేర్ అవ్వమంటుంది. అవును, ఇవన్నీ నేర్చుకుంటే బెటర్ కదా. సర్ప్రైజెస్ ఇవ్వాలి కదా. అవును, ఆవిడ ఇవ్వకపోతే వచ్చి ఆవిడ ఇవ్వకుండా ఉంటే చాలా నాకే సర్ప్రైజ్. ఓకే, సో మీరు యుఎస్ లో ఏం చేస్తుంటారు? మీరు నేను మాస్టర్స్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు అక్కడ. ఓకే. ఎన్ని మంత్స్ వెకేషన్? 1 month. ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చారు? 2.5. 2.5 years తర్వాత వచ్చారు హైదరాబాద్ కి. ఏమైనా మార్పు చేర్పులు చూసారా? ఎప్పుడు హైదరాబాద్ బాగుంటుంది. సో వడ గ్యాంగ్ పరిస్థితి ఇది. గారే. సో మీ గ్యాంగ్ లో ఎవరు ఆడుతున్నారు ఫస్ట్ రౌండ్? దొంగలాగా చేయొత్తవే. ఓకే, ఆయనకి మీ ముగ్గురు హెల్ప్ చేస్తారు. గారే గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ పిక్చర్. అక్కడ లైట్ అన్న, ఎక్కడ లైట్? లెఫ్ట్ సైడ్ అక్కడ ఉంది కదా, ఎక్కడ? గోడకి టీవీ గోడక. ఆ 3 ఏళ్ళు ఆడుతున్నావా? అవి అన్న లాస్ట్ లో. ఓకే ఓకే, ఒక లైట్ లేదు. టేబుల్ మీద టిష్యూ పేపర్. చాలా టేబుల్ ఉన్నాయి. ఏ టేబుల్? ఇక్కడ ఆ. ప్లేటు అవి ఉన్నాయి కదా. ప్లేట్ పక్కన సామాన్లు. ఓకే ఓకే. సోఫా సెట్ పక్కన పిల్లో లేదన్న. పక్కన కాదు, దాని మీద. దాని మీద దాని మీద పిల్లో లేదు. ఓకే. అక్కడ ఫోటో ఫ్రేమ్ లేదన్న. ఎక్కడ? అక్కడ పిల్లర్ కి. పిల్లర్. పిల్లర్ ఫోటో ఫ్రేమ్ లేదు. ఓకే. గోడ మీద గడియారం లేదు. గోడ మీద గడియారం. అదే టేబుల్ మీద అక్కడ ఒకటి ఉంది చూసారా, ఇటు రైట్ సైడ్ గడియారం. అదేదో లేదు అక్కడ. ఓకే ఓకే, అది లేదు. ఓకే ఓకే. టైమ్ అప్. గదేదో లేదు, గిదేదో లేదు అనే లోపల ఉన్న టైం పోయింది. సోఫాలో పిల్లో లేదు, ఇక్కడ ఒక లైట్ లేదు, ఫోటోకి ఫ్రేమ్ లేదు, ఇక్కడ అదేదో లేదు, అండ్ ఇక్కడ ఇంకోటి అదేదో లేదు. సో 1 2 3 4 5 రైట్ ఆన్సర్స్, 500 పాయింట్స్. ఒక 3 మిస్సింగ్, అవేంటో చూద్దాం. సో గురుగారు, అంతే సార్, జాబ్ కోసం వెయిటింగ్. అంతే, జాబ్ కోసం వెయిటింగ్. వెయిట్ చేస్తా ఉంటా. ఖాళీ టైం దొరికినప్పుడు మూవీస్ బాగా చూస్తారా? చూస్తాం.
సినిమాలు టీవీ కూడా బాగా చూస్తాం. బాగా చూస్తాం. ఎవరి ఫేవరెట్ హీరోయిన్? కాజల్. కాజలా అంటే హైట్ ఉన్నాను పొగరా నీకు? మరి స్టూల్ వేసుకుంటే నేను కూడా కాజల్ అంత ఉంటా తెలుసా? హలో కరెక్టే, కానీ మీరు కాజల్ కాలేరు కదా. నేను హైట్ వస్తా అంది నీకోసం నేను కాజల్ అవుతాను కాదు నాయన. ఏంది నాన్న నాకంటే దారుణంగా ఉన్నారు మీరు. ఓకే నాన్న పాడు. మాటలే రాని వేళ పాట ఎలా పాడను. అయిపోయిందా? అదేంటి మొదలెట్టగానే అయిపోయింది. పాడు, బాగుంది, పాడు. మాటలు రావు పాటల పాడను. పాటలు రావనే కదా నేను చెప్తున్నది, పాట రూపంలో చెప్తున్నాను. కొంచెమే అనుకున్నాను, బాగా తేడాకున్నారు. ఓకే, ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం మనం. వడా గ్యాంగ్ 600, గారా గ్యాంగ్ 500. మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. వడా గ్యాంగ్ సెకండ్ రౌండ్ ఆడడానికి మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? ప్రతాప్, అఖిల. ప్రతాప్ అండ్ అఖిల రండి. ఆ అబ్బాయి అంటే అమ్మా అన్నాడు చూసా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాడు. తోటమాలిని చేశాడులే పెట్టుకున్నా. మ్యూజిక్ ఆన్. Music. Disco. Move it. 3, 2, 1 గో. సబ్బు బిల్ల. సబ్బు బిల్ల. సబ్బు బిల్ల. సబ్బు బిల్ల. యాక్షన్ కట్. యాక్షన్ కట్. యాక్షన్ కట్. ఐస్లాండ్. యాక్షన్ కట్. ఐస్ క్రీమ్. యాక్షన్ కట్. ఐదర్లాండ్. యాక్షన్ కట్. ఎగ్జాక్ట్లీ. బొందా. యాక్షన్ కట్. అమ్మ తోడు. యాక్షన్ కట్. నెక్స్ట్ ఎలుక తోక. ఎలుక తోక. ఎలుక తోక. తెల్ల చొక్కా. ఎలుక తోక. తెల్ల చొక్కా. ఎలుక తోక. ఎలుక తోక. లడ్డు. ఎలుక తోక. అరటి తొక్క. ఎలుక. ఎలుక తోక. ఎల్లక తోక. సుడిగాడు. 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 చుట్టాలు. సుడిగాడు. సుడిగాడు. అల్లుడు. సుడిగాడు. సుడిగాడు. గుర్రాలు. సుడిగాడు. బొమ్మాలి. బొమ్మాలి. బొమ్మరిల్లు. బొమ్మాలి. బొప్పాయి. బొప్పాయి. ఎస్. బొప్పాయ. బొమ్మాలి. 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 తను బొప్పాయి కావాలని చెప్తున్నాడు. బొప్పాయి అనుకుంటున్నాడు. బొమ్మాలి. బొంబాయి. బొంబాయి కాదమ్మా, బొంబాయి చెప్తున్నాడు. బొమ్మాలి. ముంబాయి. అగో ఏ బొప్పాయి. బొమ్మాలి. బొప్పాయి. బొమ్మాలి. ముంబాయి. బొంబాయి. బొమ్మాలి. బొంబాయి. బొమ్మలి. బొమ్మలి. ఎస్. చేతిలో చక్రం. చేతిలో చక్రం. చేతిలో చక్రం. హ్యాండ్స్ బ్యాగ్. చక్రంతో. చేతిలో చక్రం. అసలు ట్రై చేయట్లే మీరు. అది చాలా కష్టం. తీయటి అట్టు. తియ్యటి అట్టు. చిట్టాలు. తియ్యటి అట్టు. ఎలుకలు. తియ్యటి అట్టు. తీయటి అట్టు. చేతిలో చక్రం చెప్పలేదు. బొమ్మాలి. చెప్పా. బాంబే చెప్పావు, బామ్మర్ది చెప్పావు, చాలా చెప్పావు. సుడిగాడు. ఎలుక తోక చెప్పా. చెప్పారు. యాక్షన్ కట్. సబ్బు బిల్ల చెప్పా. చెప్పారు. 3 రైట్ ఆన్సర్స్, 300 పాయింట్స్. వడా గ్యాంగ్ 900 పాయింట్స్ కి వచ్చారు. ప్రాబ్లం లేదు, ఇప్పుడు వాళ్ళ ఛాన్స్. వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. గార గ్యాంగ్ ఎవరిద్దరు వస్తున్నారు? సరు, గోపాల్. రండి. ఓకే, మ్యూజిక్ ఆన్. Music. Disco. Move it. The time starts in 3, 2, 1, go. Number plate. నంబర్ ప్లేట్. నంబర్. నంబర్ ప్లేట్. రబ్బర్. నంబర్. రబ్బర్. నంబర్. రబ్బర్. 1 2 3 నంబర్. 1 2 3 రబ్బర్. 1 2 3 నంబర్ ప్లేట్. నంబర్ ప్లేట్. రబ్బర్ బ్యాండ్. నంబర్ ప్లేట్. నంబర్ రబ్బర్ బ్యాండ్.
ఎందుకు కోపడుతున్నావు? ప్లేట్ ప్లేట్ నెంబర్ ప్లేట్ రబ్బర్ బ్యాండ్ నెంబర్ ప్లేట్ వేడి వేడి చాయ్. వేడి వేడి చాయ్ హ్యాండ్స్ బ్లాక్. వేడి వేడి చాయ్ వేడి వేడి చాయ్ భయ నువ్వు కోపడు. ఏయ్ వేడి వేడి చాయ్ వేడి వేడి ఏయ్, చాయ్ ఆయన ప్రశాంతంగా చెప్పండి. వైశాలి వైశాలి వైశాలి. వేడి వేడి చాయ్ వెర్రి వెంగళప్ప కుక్క తోక వంకర. కుక్క తోక వంకర కుక్క 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 తోక కుక్క తోక వంకర 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 రాధిక ఆప్టే. రాధిక కార్తిక రాధిక కార్తికేయ రాధిక గాడిద రాధిక అరుస కొట్టరు భయ. Next. కోపం తెచ్చుకోకు, కోపం తెచ్చుకోకు, ఉండు అలా ఉండు. అగ్గిపుల్ల. అగ్గిపుల్ల అన్నపూర్ణ అగ్గిపుల్ల అగ్గిపుల్ల అలసిపోయా అగ్గిపుల్ల ఆరెడు తొక్క అగ్గిపుల్ల పుల్ల అన్నపూర్ణ అగ్గిపుల్ల అగ్గిపుల్ల ఆ? అగ్గిపుల్ల అన్నపూర్ణ పుల్ల అగ్గిపుల్ల జీడిపప్పు. జీడిపప్పు చిట్టిబాబు జీడిపప్పు మీ జీడిపప్పు తలకాయ సరిగ్గా చెప్పు జీడిపప్పు నీ తలకాయ సరిగిను కందిపప్పు జీడిపప్పు కందిపప్పు జీడిపప్పు జీడిపప్పు నీ తలకాయ పప్పు జీడిపప్పు ఒకసారి హెడ్ ఫోన్స్ ది క్లాప్స్ కొట్టండి ఈ అబ్బాయికి ఒకసారి. చాలా కాన్ఫిడెంట్ చెప్తున్నావు తెలుసా నువ్వు. అదేదో కరెక్ట్ ఆన్సర్ నీకు తెలిసిపోయినట్టు. ఈవిడ జీడిపప్పు కందిపప్పు కందిపప్పు అది. అగ్గిపుల్ల అని చెప్తే వైశాలి అన్నపూర్ణ అని. మన దగ్గర ఉన్న వాటిలన్నిటిలోకి కుక్కతో ఒక వంకార ఉంది కదా, అదొకటే మీరు కరెక్ట్ చెప్పారు కాబట్టి డోంట్ వరీ, 100 పాయింట్స్ మీ అకౌంట్ లో. వడా గ్యాంగ్ 900 పాయింట్స్, గారే గ్యాంగ్ 600 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. కాంపిటీషన్ బాగుంది. వడకి గారికి చూడడానికి ఇంచుమించు ఒకేలా ఉన్నా మీరు కాదు, మీ టీం పేరు. సో పోటీ మాత్రం గట్టిగా ఉంది. ఇప్పుడు ఈ రౌండ్ లో అసలు సిస్లైన పోటీ మీ యాక్టింగ్ మీద. మీరు గెటప్ చేంజ్ చేస్తారు, ఒక మంచి స్కిట్ ప్లే చేస్తారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఓకే గారి గ్యాంగ్, మీ గ్యాంగ్ లో రెడీ అవుదాం అనుకున్న వాళ్ళు ఇటు వెళ్ళండి. అండ్ వడ గ్యాంగ్, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యేవాళ్ళు ఇటు వెళ్ళండి. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్ జంబలగడి పంబ. సో వడ గ్యాంగ్ వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తారంట గెటప్లు మార్చి. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో నీకు వందను ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సో ఏం స్కిట్ చేయబోతున్నారు? వావ్ సూపర్. ఇంకేం చెప్పలేదు. అదే చెప్తారు కదా. ఒక అల్లుడు కూతురు టార్చర్ పెడుతున్నాడు అనమాట. కూతురు టార్చర్ పెడుతున్నాడు. టార్చర్ పెట్టి అల్లుడికి వచ్చి అత్త ఏ విధంగా గుణపాఠం చెప్పింది. బాగా గట్టిగా చెప్పాలమ్మా. అత్త ఎవరు? నేనే. ఓహో నువ్వేనా? ఓకే ఓకే. అల్లుడు ఎవరు? వచ్చి ఈయన. ఈమె అత్త. ఈయన అల్లుడు. కోడలేది? కూతురు. నా కూతురు. నా కూతురు నా అల్లుడు. ఓకే. తర్వాత అల్లుడు తాగొచ్చి అత్తకి కూతురికి ఏ విధంగా గుణపాఠం చెప్పాడు. అది మా స్కిట్. ఓకే ఓకే. ఫస్ట్ ది గుణపాఠం కరెక్టేనా? సెకండ్ ది గుణపాఠం అనరు దాన్ని రివెంజ్ అంటారు. రివెంజ్. ఓకే. రివెంజ్ వరకు. రివెంజ్ తెలుగులో గుణపాఠం ప్రతీకారం. ఓకే ఓకే. ఈ మధ్యన మార్చారు. సారీ. లేదు ఫస్ట్ నుంచి అదే ఉంది. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. నువ్వే కన్ఫ్యూజ్ అయ్యావు కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా స్కిట్ చేయండి. ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్. ఒసేయ్ ఎంతసేపు పిలవాలి నిన్ను? రా ఫాస్ట్ గా. చాలా తలనొప్పిగా ఉంది, ఒక కాఫీ పట్టుకురా. అలాగే అండి. త్వరగా రా.
కాఫీ అండి. నవ్వుతూ ఇవ్వచ్చుగా. ఏంటి ఇది? షుగర్ లేదు. కాఫీ అండి ఇది. కాఫీ అని నాకు తెలుసు, కానీ షుగర్ లేదేంటి? మీకు షుగర్ ఉందని షుగర్ వేయలేదండి. నాకు షుగరా? ఎవరు చెప్పారే? పక్కింటి డాక్టర్ చెప్పాడండి. నేనెప్పుడు డాక్టర్ చూపించుకున్నానే? మీరు చూపించుకోలేదండి, నేను అడిగానని తను చెప్పాడు నాకు. అంటే నేను లేకుండానే నాకు షుగర్ ఉందని చెప్పి నువ్వు ప్రిపేర్ అయిపోయావా? తను డాక్టర్ కదండి, తను చెప్పినప్పుడు నేను నమ్మాలి కదా. అసలు వాడికి నీకు లింక్ ఏంటి? అయ్యారమ్మా, అలా ఏం లేదండి. ఏమన్నా నటిస్తున్నావే? నటన కాదండి, నిజంగా ఇది. ఏమో సిగ్గుపడుతున్నావా? అయ్యో లేదండి. మరి ఇది మీ మీద అభిమానం. దేవుడా, ఇది అభిమానం ఏంటి? కాఫీలో షుగర్ లేదు, ఏం లేదు, పాలేమో పల్చగా ఉన్నాయి. పాలవాడు పల్చగా వేస్తే నేనేం చేయాలండి? నువ్వు చెప్పుంటావు. అయ్యో నేనేం చెప్పలేదండి. అలా ఎక్కువ మాట్లాడకు, ముందు వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయి. ఇష్టాలు ఎక్కువైపోయింది నీకు. ఏం ప్రిపేర్ చేయమంటారు లంచ్ లో? ఎదవోరక్షణ చేయకు, నాకు ఏది ఇష్టమో నీకు తెలుసు కదా, అది వండుకొని తీసుకుందా. అలాగే అండి. అమ్మా, దీని అదుపులో పెట్టకపోతే రెచ్చిపోతుంది బాగాను. వస్తున్నావా? వస్తున్నానండి. ఏంటి ఇది? ఉప్పు లేదు, కారం లేదు, ఎంత దరిద్రంగా ఉందో. అసలు నీకు వంట వండడం వచ్చా? ఇందులో పచ్చి చేప, ఎండు చేప, ఉప్పు చేప, అన్ని చేపలు వేసేసానండి. ఇన్ని చేపలు వేసుకుని ఎవరు తినరే, మనిషి అని కూడా ఎవ్వరు తినరే. మీకు చేప ఇష్టం కదండి, అందుకే అన్ని కలిపి ఒకటేసారి వేసేసాను. నాకు చేప అంటే ఇష్టం ఉంటే ఒక చేప వండి నీట్ గా వండి వడ్డించాలి. ఇలా అన్ని చేపలు మిక్స్ చేసి ఫ్రూట్ మిక్స్ చేయకూడదే, దరిద్రంగా ఉంటది. ఫ్రూట్ సలాడ్ బానే ఉంటుంది కదండి, అలాగే ఇది కూడా ఫిష్ సలాడ్. నిన్ను తట్టుకోవడం నా వల్ల కావట్లేదు బాబు. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి, నాకు చాలా ఆకలిస్తుంది. అలాగే వెళ్ళి మంచి నీట్ గా చేపలు నొలిచి నీట్ కట్ చేసి వండుకొని తీసుకురా. అన్ని ఈసారి అన్ని కలపక. చేపలు అయిపోయాయండి. పోనీ ఏదో కూర వడ్డించవే, నాకు ఆకలిస్తుంది. అలాగే అండి. వెళ్ళు. తల తిక్కలు నాకంత కట్టింది అమ్మ. ఏమండి? అన్నం పప్పు. బాబు, పప్పు ఉండవా? నేనేదో మంచి కూర కూరగాయలు మీరు ఏం తేలేదండి ఈ నెల, అందుకే ఏం లేవు ఇంట్లో. తేలేదు, నువ్వు తేవాలి కదా, బాధ్యవ కదా. నాకు మీరు డబ్బులు ఇవ్వాలి కదా. డబ్బులు ఇస్తేనే వండుతావా? మీ అమ్మని అడగొచ్చుగా. మా అమ్మ ఇక్కడ లేదు కదండి, ఉంటే నేనే అడిగేదాన్ని. సరే వడ్డించు, ఏదో తప్పదుగా. కూర్చోండి. ఆహా, కూర్చోవాలా? నీతో నేను వేగలేను. ఇంట్లో చిరాకేస్తుంది అసలు. నీకు మాట్లాడడం రాదు, ఏం రాదు. నేను బయటికి పోతున్నా. అలాగే అండి. దేవుడా, నాకేంటి కష్టాలు? ఈ ఏదో మొగుడుతో వేగలేక సస్తున్నాను. ఓలమ్మ 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 ఓలమ్మ, ఎంతలా ఏడుస్తున్నావు? ఏం బిడ్డ చిక్కుపోయినావేంటి? ఇయర్ ఫోన్ తిట్టినా ఎట్లయిందండి? నీ అల్లరి చేసే ఇదంతా కోసం నేను ఇలా అయిపోయాను మమ్మీ. సచ్చినాడు అలా చేశాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఏడుకో బయటకు వెళ్ళాడు. నాకు అని చెప్తాను. నీ ఇంటికి వచ్చా మీ నాన్న వస్తా అన్నాడు. రే ఆగు అన్న, అక్కడ ఆగిపోయినాడు. ఎప్పుడు వచ్చేస్తా? వచ్చేవాళ్ళడు కాసేపు అన్నాడు. అవునా? బాగున్నా వాళ్ళు. ఏదో కళ్ళు కనిపించట్లేదా? బానే ఉన్నాను కదా. ఏంటత్తా లేచో, పర్లేదు, నాకు అంత మర్యాద ఇవ్వక. నా కూతురు నీవేమో చేస్తున్నావంట. అంటే కొంచెం కంట్రోల్లో పెడుతున్నాను అత్త, నేనేం చెయ్యట్లేదు మీ కూతురు. అవునత్తా. ఎలా ఉంటుంది చూపించిన? ఎందుకత్తా, నేను ఆల్రెడీ మీ అమ్మాయికి చూపించాను. చూపించావా? ఇదే కంట్రోల్. అది అది మీ మామ నేను అదుగా ఇంట్లో పెడుతున్నానంటే, పిల్లి ఉంటుంది కదా, పాము వచ్చినప్పుడు ఏముంటది, ఆ సందులో దాక్కుంటాడు. ఇక్కడ ఎవరు? ఆండాలు కూతురు. ఆండల్ కూతురు అయితే ఏంటి అత్త? అదే ఆడపిల్లే కదా. కాఫీ తీసుకోరా. నేను తీసుకురాను అత్త. తీసుకురా. అది కాదు, వెళ్ళరా. వెళ్తున్నానే, కొట్టకు. నేను వచ్చాను, నేను చూసుకుంటా. ఈ అత్తని ఎప్పటికప్పుడు చంపేది దీనివల్ల అంతా. ఇదిగో అత్త. నువ్వే చేసావా? లేదత్త, పక్కింటి ఆయన చేస్తే నేను తీసుకొచ్చారమ్మా. లేదక్క, మా కామెడీ. సిగ్గేంట్రా?
అమ్మాయిలా ఫీల్ అవుతున్నాను, కాఫీ తెచ్చాను కదా. మగడమేనా? కాఫ్ అంటే ఇలా ఉంది, ఇది కాఫ్ అంటారా? మా ఊళ్ళో గేదెలు తాగుతాయి, గేదెలు అలా ఉంది. అందుకే కదా నీకు ఇచ్చాను. నేను గేదె, అవును నేను గేదె, నేను గేదె. వీళ్ళు వేడి వేడిగా నీళ్ళు తెమ్మంటారా? అంటే మామే నాకు ఎదురు చెప్పలేదే. నేను చెప్తున్నాను కదా అత్త. నువ్వు ఆ, నువ్వు ఆ. వెళ్ళి సరే, వేడి వేడి నీ తీసుకో. కాఫీయే కదా. వెళ్ళు. నేను తీసుకొస్తాను. ఇప్పుడు రివెంజ్ టైం. ఏం లేదత్త, ఆహా. కర్ర చాలా స్ట్రాంగ్ గా ఉందని అవునా? నీకోసం తీసుకొచ్చా. నాకిన్నానా? ఆ, ఒకసారి లేగత్తా. లేచా కాళ్ళకి దండ పెట్టుకుంటా. ఏంటి నిజకాలు దండం పెట్టుకోవడం? పోనీలే అత్త కదా, రెస్పెక్ట్ ఇద్దాము అనుకుంటే రెచ్చిపోయి నీ మొత్తం ముఖం నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నావా? రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? ఆడుస్తున్నావే. సరే, రెస్పెక్ట్ లేని ఎలా ఉంటుంది నేను చూపిస్తా. ఎక్కువ మాట్లాడుతున్నావేంటే? నువ్వేంటే మీ అమ్మ కోట ఇచ్చాను నీకు ఇవ్వలేదని బాధపడుతున్నావా? అలా కాదు. వద్దాడు ఎప్పుడు రాను, ఎప్పుడు రాను, వస్తాడు వస్తాడు. పోవే. ఇప్పుడు నువ్వు చెప్పవే. ఇప్పుడు చెప్పు ఏమన్నావు? ఇక్కడ రా. వద్దండి, ఇటు రా అమ్మా. వద్దండి. మాట్లాడుకుని ఉందిరా. వద్దండి. అసలు నువ్వు నీ అమ్మ వచ్చినప్పుడు ఏదో అన్న డైలాగ్ కొట్టా కొంచెం చెప్పవా? నేనేం అనలేదండి. మీ అమ్మ చెప్పినట్టు తినకమ్మా. అలాగే అండి, నేను మీరు చెప్పినట్టు చెప్పినట్టే విను. వింటాను. అలాగే అండి, అర్థమైంది కదా? అర్థమైందండి. దా సినిమాకి వెళ్దాం మరి. మీ అమ్మని తీసుకొచ్చాను, తీసుకురా. రౌండ్ వద్దండి, రౌండ్. వద్దండి, మనం ఇద్దరం వెళ్దాం. గుడ్ గర్ల్. ఇప్పుడు నా భార్య అనిపించుకున్నావు కదా. చాలా బాగా చేశారు, చాలా బాగుంది అత్తగారు, బాగుందమ్మా. ఎండింగ్ లో భార్యని ఎక్కడ కొడతాడో సీత కొట్టేద్దాం అనుకున్నాను, లే కొట్టలేదు. సో అంటే ఏదైనా వాళ్ళు పరస్పరం చర్చించుకుని వాళ్ళు డీల్ చేస్తారు. ఓకే, నువ్వే మధ్యలో వచ్చావు పాప అనవసరంగా. అంటే గుణపాఠం చెప్దాం అనుకున్నా, నాకే దోలు తీరింది. గెటప్ అలా ఉందన్నమాట. అలా టార్చర్ పెట్టి అల్లుడిని కొట్టాలి, తప్పలేదు. ఓకేనమ్మా, వెరీ గుడ్. ఎప్పటికైనా నువ్వు కూడా అల్లుడు అవుతావు కదా, నీకు కూడా ఉంటది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వడ గ్యాంగ్ వెల్ డన్. సో ఇక ఇప్పుడు గారే గ్యాంగ్ వస్తున్నారు, లెట్స్ వెల్కమ్ దెమ్. నాకు పీలుగుడ్ర కావాలి ఎత్తవా బాబా, బంగారు లేడీ తెస్తవా బాబా. నీకోసమేదైనా తెస్తానే పిల్ల, నువ్వు అడిగితేదైనా చేస్తానే పిల్ల, మాటల్లో కాదమ్మ చేతల్లో చూపిస్తానే. ఏ ఈజీ లైక్ దట్. ఓకే, ఎందుకు వేసారు గెటప్? భార్య గయ్యాలి భార్య, గయ్యాలి భార్య భర్తని టార్చర్ పెడుతుంది. మీరు భర్త టార్చర్ తట్టుకోలేక మా నాన్నోళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. మా నాన్నోళ్ళ ఇంటికి వాళ్ళ మామగారింటికి వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఇవిడే నా గయ్యాలి భార్య. వెరీ గుడ్. ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేసావు గెటప్? యా, నేచురల్లీ సినిమాలో నేచురల్లీ. తెలుస్తోంది అసలు. అంటే చాలా ఈజీతో ఉన్నాడు ఆ అబ్బాయి ఆ క్యారెక్టర్ లో. డాన్స్ కూడా అవన్నీ బాగా కుదిరాయి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఏంటో ఏమైందమ్మా ఏడుస్తున్నావు? ఏం రా, నా మొగుడే ఇంతవరకు నా మిచ్చి. సరే ఒక ఫోన్ తీసుకొస్తా రోజా, నీకోసం. ఓకే. హలో, ఏమండి ఎక్కడున్నారండి? సన్యాసం తీసుకున్నారా? నా పోరు తట్టుకోలేక సన్యాసం తీసుకున్నారా అండి? సరే గాని తీసుకోలేదా? అయితే ఓకే, ఎక్కడున్నారండి? మా నాన్న ఇంటికి వెళ్ళావా? అక్కడికి ఎందుకు వెళ్ళావరా? ఏం సారు? ఏం కాదా, నీ ఫోన్ పట్టు. రాశారు సార్, నాతో రాశారు. నేనున్నా సార్ నీకు. ఏం సారు? సరు 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 నీకు ఆర్డర్లు ఎంత భయపెట్టుతుంది మామ, నన్ను చంపేసేటట్టుకుంది మామ. అది నన్నే కొడుతుంది, నిన్ను కొట్టడం పెద్ద సమస్య ఏం కాదు. అదే మామ, నిన్ను కూడా కొట్టుద్దా? విత్తనం ఒకటైతే చెట్టు ఒకటైతుందా చెప్పు?
ఏ మామ అంటే అత్త కూడా నిన్ను కొట్టి 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 ఎంత చేసిందా మామ? మా భార్య కూడా నేను కొట్టేసిద్దా? కొడుతుంది రా. బాగున్నారు నాన్నగారు. బాగున్నా మా ఆయన వచ్చాడంటే ఎక్కడున్నాడు? ప్లీజ్ నాన్నగారు అరే బాబు ఇక్కడికి వచ్చి దాక్కుంటావా? అంటే మా నాన్న దగ్గర ఉంటే నిన్ను కొట్టలేనా? కొట్టలేనా నీ ధైర్యం? నాన్న దాన్ని పంపించేయి, దాన్ని పంపించేయి, కాఫీ తీసుకొస్తా. దాన్ని పంపించే అంతే. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. మామా ఎక్కడికి రా మామా వెళ్ళు. కూర్చో అల్లుడు, ఏం కాదు. కూర్చోరా. ఎక్కడికి? టీ పొడి షుగర్ సరిగ్గా వేసిందో లేదో అని. కాఫీ. ఓకే నువ్వు రా, నువ్వు కూర్చో. కాఫీ బాగుంది నాన్న, థ్యాంక్ యూ. నాకేది మామా? నీకు టీ కావాలరా? చేశాను. టీ కావాలా? టీ కోసం ఇంత దూరం వచ్చినావా నువ్వు? అంటే నానా దాన్ని ఇయ్యాలి, ఎలాగైనా పంపించి. ఈ రోజు నైట్ షో వేయాలి నేను. వానికి టార్చర్ పెట్టాలి, వానికి టార్చర్ పెట్టాలి. నన్ను ఎంత మోసం చేసింది నాన్న వాడు. కూల్ కూల్ సరోజ, కూల్. కూతురు దగ్గర మామ ఎంత భయపడతావు నువ్వు? అంటే నాన్న మా నాన్నని కట్టుకుపోతే దానికన్నా మా అమ్మ పోలికలే. అది బారి అది 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 ఇంటికి పోదాం. యా సారీ ఏదేమైనా చిందయ్యాలి మాటలో రాని సంతోషం. ఎంతో శాంతియుతంగా సాగింది వీళ్ళ స్కిట్. అసలు అందరూ నవ్వుతో చాలా సరదాగా మాట్లాడుకున్నారు. వాళ్ళ ఇంట్లో బాగా రెబల్ క్యాండిడేట్ లాగా ఉంది వాళ్ళ ఆవిడ, కాబట్టి ఈ స్కిట్ అలా వచ్చింది. వెల్ డన్, సూపర్, చాలా బాగుంది మీ స్కిట్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, కాన్సెప్ట్ కూడా బాగా క్లారిటీ ఉంది మీ స్కిట్ లో. అత్తుంది, అల్లుడున్నాడు, కూతురుంది. కూతురు మీద అరిచాడు, అత్తని కొట్టాడు, వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చాడు, వైఫ్ని కొడదాం అనుకున్నాడు, సినిమాకి తీసుకెళ్ళాడు. ఏమిటో ఎంత క్లారిటీ ఉందేంటో మీకు స్కిట్ లో. రొమాన్స్ ఉండాలి కదా. కానీ బాగా చేశారు కాబట్టి 100 పాయింట్స్. సాధారణంగా ఎవరికి ఇవ్వను నేను 100, అందరికి 200 ఇస్తా. ఓకే గారె గ్యాంగ్, మీ చాలా శాంతియుతంగా సాగింది. మొదలెట్టిన దగ్గర నుంచి అదే శాంతి, బాగా అస్సలు తగ్గలేదు. 100 పాయింట్స్. స్కిట్ బట్టే పాయింట్లు ఉంటాయి, స్కిట్ లో ఎంత కామెడీ ఉంటే అంత ఎక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి గారె గ్యాంగ్, వడ గ్యాంగ్, వెల్ ప్లేడ్. థర్డ్ రౌండ్ చాలా కష్టపడ్డారు. మనం వచ్చాం ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. సో ఈ రౌండ్ చాలా ఈజీగా ఉంటుంది చూసే వాళ్ళకి. మీ గ్యాంగ్ నుంచి ఒక వీరనారి వచ్చి బెలూన్ మీద కూర్చుని ఉండగా ఈ స్క్రీన్ యందు మీకు ఒక బొమ్మ చూపించింది. ఆ బొమ్మ అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగేదాను. ఆ ప్రశ్న అడిగిన వెంటనే మీరు చెంగు చెంగు మనకి ఎంతుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ వజ్ర వైటూరును కంఠాభరణములతో నిండి ఉన్న ఆ వజ్రముని తెచ్చి నాకు ఇచ్చారు. ఎవరు ముందు వచ్చి ఆ వజ్ర వైటూరు కంఠాభరణములతో నిండి ఉన్న ఆ వజ్రముని తెచ్చి ఓకే ఓకే నాకు ఇచ్చేదరో వాళ్ళే సమాధానం చెప్పగలరు. సరైన సమాధానానికి 200, తప్పు సమాధానానికి -100 జరుగును. ఓకే అమ్మా. వడగ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? శ్రీకృతి రండమ్మా. అండ్ గారె గ్యాంగ్ నుంచి సమీరా రండి. లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్. బొమ్మ పడుద్ది. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. మంచి క్వశ్చన్ అడుగు. చాలా సింపుల్, చాలా ప్రణీత. అండ్
మనోజ్ కాంబినేషన్ లో వచ్చిన పిక్చర్ పేరే గో. పర్లేదమ్మా దా, నాకు టైం ఉంది బాగా. అదే నడుచుకుంటూ వస్తున్నావు సర్లేదా. ఓకే ఇటు నుంచమ్మా. ఆన్సర్ పాండవుల తుమ్మెద. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. అమ్మో అప్పు గారి బొమ్మ హే 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 ఓ నమ్మ మల్లె పూల కొమ్మ. ఓకే బొమ్మ పడుద్దిలో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు. సో వడ గ్యాంగ్ ఆన్ 1200 పాయింట్స్. హే వావ్, గార గ్యాంగ్ విత్ 700 పాయింట్స్. ఓకే బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. ఓకే మీరు చూసిన ఈ పిక్చర్ లో ఎన్ని బ్రష్లు ఉన్నాయి? గో. కూర్చుని రామా, కూర్చుని రా, కూర్చుని రావా దా. వాటర్ ఏమైనా తాగుతా? సో ఆన్సర్ 1 ఫైనల్ 1 is a wrong answer, -100 points. అయ్యో పాపం హే అయ్యో అయ్యో పాపం అరే అయ్యో పాపం హే అయ్యయ్యో పాపం. ఓకే 2 పిక్చర్స్ అయిపోయాయి. సెకండ్ పిక్చర్ లో రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల 100 పోయింది. వడ గ్యాంగ్ 1100 పాయింట్స్ లో ఉన్నారు. గార గ్యాంగ్ 700 పాయింట్స్. యాక్చువల్లీ అక్కడ బ్రష్లు 3 ఉన్నాయమ్మా. సో ఇప్పుడు థర్డ్ పిక్చర్ ఆడాలి అంటే గార గ్యాంగ్ నుంచి మీరే ఆడతారా, మీ టీమ్మేట్ ఎక్స్చేంజ్ చేసుకుంటారా? ఓ వెరీ నైస్ డిసిషన్. రండమ్మా, మీరే ఆడతారా ఎక్స్చేంజ్ చేస్తారా? ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేసేస్తే ఈక్వల్ స్కోర్ చేసి టై అయిపోద్ది. ఓకేనమ్మా. బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో చాలా ఫేమస్ బ్రిడ్జ్, అది ఎక్కడుంది? గో. పర్లే వెళ్ళు వెళ్ళుమా వెళ్ళు. గో 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 గో. దా 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 దా. ఇట్టించురా, ఇట్టి షార్ట్ కట్ ఇటు వచ్చే. సో టెక్నికల్ గా చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఏం చేసినా సరే ఇచ్చే డైమండ్ ముందు రావట్లే. ఇప్పుడు చాలా ప్రయత్నిస్తా కరెక్ట్ కదమ్మా. సో టెక్నికల్ గా చూస్తే కరెక్ట్ గా గెంతింది మీరు. యా మీరు మామూలుగా ఈడ్చుకుంటూ వచ్చారు 2-3 టైమ్స్ మధ్యలో. యా సో కరెక్ట్ కదా.
ఖమోష్. ఎనీ డౌట్స్? అలా అనకూడదు. ఆ డైలాగ్ అన్నప్పుడు ఎవరైనా ఏమన్నా ఆగండి. చెప్పమ్మా ఆన్సర్. ముంబై. అమ్మా వావ్, వాట్ ఎ రైట్ ఆన్సర్. 200 పాయింట్స్. Barbie girl, baby doll, గుండె జిగేలు 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 మంటుంది. Barbie girl, baby doll, గుండె గుబేలు 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 మంటుంది. So, what a gang, 1100 points. And Mumbai is the right answer. So, Gare gang, 900 points. Last and final question. మీరు చెప్తే టై అవుతుంది, మీరు చెప్తే విన్నర్స్ అవుతారు. సో ఎవరు డైమండ్ తీసుకొస్తారో చూద్దాం. బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. మీరు చూసిన పిక్చర్ యాక్ట్రెస్ అయితే లైన్ లో ఉన్నారు కదా. నేను ఆర్డర్ అయినా అడగచ్చు, వాళ్ళ పేర్లేని అడగచ్చు, వాళ్ళ ఇంటి పేర్లు అడగచ్చు. వీళ్ళందరూ కలిసి ఒకే సినిమాలో యాక్ట్ చేశారు. ఆ సినిమా పేరేంటి? గో. ఒకే వ్యక్తి 2 సార్లు పడ్డం ఇదే మొట్టమొదటిసారి. ఆవిడ ఆనందం చూడమ్మా. అమ్మ చూడు ఒకసారి చూడు, మీ టీమ్మేట్ ఎట్లా నవ్వుతుంది చూడు. అమ్మాయి మాట్లాడద్దు, తలనొప్పి వస్తుంది ఆవిడకి. ఓకేనా? ప్రాబ్లం ఉందా? తలనొప్పి కళ్ళు తిరుగుతాడు ఏమైనా అనిపిస్తుందా? కూర్చుంటారా? కూర్చుందాం. ఫస్ట్ టైం పడ్డారా? ఓకే కూర్చున్నాం. పాప అయిపోయాయి ఇంకా, ఇక్కడ వచ్చి కూర్చో. ఏమిటి ఆన్సరు? దొంగల మూట. అక్కడ ఏదన్నా ఉండుంటా సార్. అక్కడ మేము నిమ్మకాయలు పిండి వెంట్రుకు లేచి పూజలు చేసామమ్మా. లేకపోతే కరెక్టే అనుకుంటా సార్. కరెక్టే, మీరు ఓడిపోవాలని పూజలు చేసాం ఎంత వేపాకులతో. కానీ బాగా కష్టపడ్డారు. కమాన్. ఇంతసేపు టైం ఇచ్చానంటే అర్థం ఏంటంటే నేను ఆలోచించుకోమని ఆన్సర్. ఐ హోప్ ఇట్స్ కరెక్ట్ ఆన్సర్. యూ హోప్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. yes. క్లూ ఇవ్వకుండానే ఆవిడ ఆన్సర్ చెప్పిందంటే మరి కాన్ఫిడెంట్ గా ఉన్నట్టే. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. వేగ వేగ వేసయ్యర అడుగు, వేగం అంటే గాలిని అడుగు, గాలే తాకి మబ్బే కరుగు, మబ్బే కరిగి చినుకై దూకు, చినుకు చినుకు ఏరై బురుకు, ఏరే కడలై నీరై పొంగు, నీరే పొంగి నిప్పై మరుగు, నిప్పెవరంటే నన్నే అడుగు, అడుగులు అడుగులు పిడుగులు, అడుగులు చెడుగుడు చెడుగుడు చెడుగిక చెడుగుడు, మనసుకు భయపడు మనసుల చెతపడు, మనసుని గెలిచిన మనిషే దేవుడు. నిప్పవరంటే నన్నే అడుగు, నిప్పవరంటే నన్నే అడుగు. ఓకే, ఇంతకు ఎవరికి వెళ్తారు మర్చిపోయాను నేను. ఓకే ఓకే ఓకే, మీరే. కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి వారి తరఫు నుంచి. అన్ని రౌండ్స్ మీకు క్లియర్ గా అర్థమయ్యాయి, ఎంత క్లారిటీగా ఆడారు అండ్ ఎంతో ఎంటర్టైన్మెంట్ పొందాం మేము. సో 8 మందికి చాలా చాలా థ్యాంక్స్ మా షోకి వచ్చినందుకు. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ మే ఆల్ ద సక్సెస్ బీ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బై బై. థ్యాంక్ యూ.